శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 66వ శ్లోకం. స్వచ్ఛః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్న సంశయః. స్వచ్ఛః స్వంగః శతానందో. స్వచ్ఛః అనగా సు ప్లస్ అక్షః అంటే చక్కని కన్నులు కలవాడు, శుభప్రదమైన దృష్టి కలవాడు అని. స్వంగః శుభప్రదమైన శరీరావయవములు కలిగినవాడు. శతానందః శతవిధములుగా జీవులకు ఆనందమును పంచియిచ్చువాడు. నందిః అంటే ఆనందిః అని అనగా పరమానంద స్వరూపుడు అని. జ్యోతిర్గణేశ్వరః అనగా సర్వ జ్యోతిర్గణములకు అనగా సూర్య నక్షత్రాది జ్యోతిర్వర్గములకు అధిపతి, ప్రకాశించు సర్వ వస్తువులకు అధిపతి. విజితాత్మ జయింపబడిన మనస్సు కలవాడు. విధేయాత్మ లేక అవిధేయాత్మ. విధేయాత్మ అంటే సమస్త జీవాత్మలు తనకు విధేయులుగా ఉంచుకొన్నవాడు, తన ఆత్మను అదుపులో ఉంచినవాడు అని. లేక అవిధేయాత్మ అంటే తన ఆత్మ లేదా స్వరూపము తనకుగాక మరొకరి అదుపులో లేనివాడు అని. సత్కీర్తి సత్యమైన లేదా శాశ్వతమైన కీర్తి కలవాడు. చిన్న సంశయ అనగా సందేహములు లేనివాడు. పరిపూర్ణ జ్ఞాని భక్తుల సంశయములను చిన్నాభిన్నము చేయువాడు మరియు జ్ఞానమును వసగువాడు అని. ఈ శ్లోకంలో మనకి 615వ నామం నుంచి 623వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. స్వచ్ఛస్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్న సంశయః అనగా శుభప్రదమైన అంగములు, శుభదృష్టి కలిగి పరమానంద స్వరూపుడై శతవిధములుగా జీవులకు ఆనందమును ఇచ్చువాడు ఆయన. పరిపూర్ణ జ్ఞాని అయి సత్కీర్తి కలిగి విజితాత్ముడై సమస్త జీవాత్మలను విధేయులుగా ఉంచుకొన్నవాడు మరియు సూర్యాది సమస్త జ్యోతిర్వర్గములకు అధిపతి ఆయనే. అటువంటి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.